అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా ప్రాణమా. ఒకసారి ఆలోచించు. వాడిని చంపేలా కొట్టావు. అంతలోనే వాడు లేచి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఎలా తీసుకెళ్తాడో దీని వెనక ఎవరో ఉన్నారనిపిస్తోంది అంటున్న ప్రణయ్ మాటలకి తల తిప్పి అతన్ని అలాగే చూశాడు అర్జున్. నాకు కూడా అదే అనిపిస్తోంది. మరి వాడెవడో తెలుసుకోవడం ఎలా అంటున్న ప్రణయ్ని తీసుకొని అక్క నుండి బయలుదేరాడు అర్జున్. ఎక్కడికి రా? మార్నింగ్ చూసుకుందాం పదా, లేట్ అయిపోయింది. నో, సమ్యు గురించి ఏదో ఒక విషయం తెలిసే వరకు నిద్ర కూడా పోను అంటూ ఇంతకు ముందు కొట్టిన రౌడీల దగ్గరికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ అర్జున్ దెబ్బలకి అందరూ చనిపోతే ఒక్కడే ఒకడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. వెంటనే వాడిని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేశారిద్దరు. అలా కొట్టడం ఎందుకు, ట్రీట్మెంట్ ఇప్పించడం ఎందుకు అంటున్న ప్రణయ్ని షార్ప్గా చూశాడు అర్జున్. అతను స్పృహలోకి ఎప్పుడొస్తాడు డాక్టర్? ఎవరో బాగా గట్టిగానే కొట్టారు. కొట్టిన దెబ్బలకి ఎప్పుడో చనిపోయి ఉండాలి, కానీ బ్రతుకున్నాడంటే చాలా గ్రేట్. ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో చెబుతాను. అతని ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఇక అతని పరిస్థితి ఎలా ఉంటుందో టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారిద్దరు. చాలాసేపటికి డాక్టర్ బయటకు రావడంతో తనకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం, రేపు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు డాక్టర్. అప్పటికే పేషెన్సీ లెవెల్ పూర్తిగా కోల్పోయిన అర్జున్ డాక్టర్ మాటలకి ఆవేశంగా అతని కాలర్ పట్టి, రేపటి వరకు వాడు స్పృహలోకి రాలేదనుకో నువ్వు కోమాలోకి వెళ్తావు. ఏంటండి మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటున్న డాక్టర్ మూతి పచ్చడి చేసి, చెప్పింది గుర్తుంది కదా, వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయారిద్దరు. వెళ్తున్న వాళ్ళని పిచ్చి చూపులు చూశాడు డాక్టర్. ఇంటికి వెళ్ళాడు అన్న మాటే కానీ అతని మనసులో లేదు. తినాలనిపించట్లేదు, నిద్రపోవాలనిపించట్లేదు. సమ్యుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు పరితపిస్తుంటే సడన్గా మోగిన మొబైల్కి తల తిప్పి చూశాడు అర్జున్. సార్, అతను స్పృహలోకొచ్చాడు అనగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. వెంటనే అక్క నుండి హాస్పిటల్కి బయలుదేరాడు అర్జున్. స్పృహలోకి వచ్చిన పేషెంట్ని చేరుకొని మాట్లాడటం మొదలు పెడుతుంటే, అతన్ని ఎక్కువ స్ట్రెస్కి గురి చేయకండి, మళ్ళీ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అని భయంగా చెప్పి అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయాడు డాక్టర్. ఇంకో దెబ్బ తినాలంటే భయం వేసి. రేయ్ అన్నాడు బెడ్ మీద కళ్ళు మూసిన వాడిని చూసి. అతని బేస్ వాయిస్కి చిన్నగా కళ్ళు తెరిచాడు. చెప్పరా, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అంటూ అరిచాడు అర్జున్. అతని వాయిస్కి ఒంట్లో వణుకు పుడుతుంటే ఇక అర్జున్ సమ్యు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో పూసగుచ్చినట్లు ఒక్కోటి చెబుతుంటే అర్జున్కి చేతి వీన్స్ పైకి తేలి పిడికిలి బిగించాడు కోపంతో. వాడి పీక గట్టిగా పట్టి ఒక్కసారి గట్టిగా నొక్కగానే ఆ కాస్త ప్రాణం కూడా పోయి పాడే ఎక్కేశాడు. ఇక నిజం తెలుసుకున్న అర్జున్ అక్కడి నుండి ఆవేశంగా బయలుదేరాడు. ఎప్పటి నుండో మోగుతున్న మొబైల్ని చిరాగ్గా లిఫ్ట్ చేసి, ఏంటి బే అంటూ అరిచాడు. ఎక్కడికి వెళ్ళావురా? హాస్పిటల్లో ఉన్నవాన్ని పాడ ఎక్కించి వస్తున్నాను, కానీ ఎక్కడున్నావు? ఎక్కడుంటారా? ఇంట్లో బెడ్ మీద పడుకున్నాను. పడుకునేవాడివి పడుకోక కాల్ ఎందుకు చేసావు బే? రేయ్, నీకేమైందిరా అలా మాట్లాడుతున్నావు? స్పృహలోకి వచ్చి వాడేం చెప్పాడు అంటున్న ప్రణయ్ మాటలు గాలిలో కలిసిపోతే ఎప్పుడో కాల్ కట్ చేశాడు అర్జున్ అసహనంగా. ఇక ఇంటికి చేరుకున్న అర్జున్ సరాసరి పర్ణిక రూమ్ దగ్గర నిలబడి డోర్ గట్టిగా తడుతున్నాడు. 2 సార్లు తట్టగానే డోర్ సౌండ్కి ఉలిక్కిపడి లేచి కూర్చుంది పర్ణిక. ఏంటి ఈ టైంలో ఎవరు అంటూ కళ్ళు నలుపుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అన్నయ్య, నువ్వేంట్రా ఈ టైంలో అంటున్న ఆమె చెంప ఎప్పుడో పేలిపోయింది. అతను కొట్టిన ఫోర్స్కి 3 రౌండ్లు తిరిగి బుర్ర గిర్రున తిరుగుతుంటే తల పట్టుకొని ఆగింది. ఎందుకు కొట్టావురా అని దీనంగా అడుగుతున్న చెల్లిని కోపంగా తన జుట్టు పట్టి, అసలేమనుకుంటున్నావు పర్ణిక? కాలేజ్లో ఎవడు పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తావా ఇడియట్ అంటూ గుడ్లు పెద్దవి చేసుకొని, ఆ విషయం అన్నయ్యకి ఎలా తెలిసింది అనుకుంటూ కంగారుగా చూసింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పసిగట్టిన అర్జున్ చెప్పు అంటూ కుదేస్తుంటే నొప్పితో, చెబుతాను ప్లీజ్ అన్నయ్య వదులు, చెబుతాను అంటూ బ్రతిలాడింది. ఆమె కన్నిటిని చూసిన అర్జున్ విసురుగా వదిలి, చెప్పు అని గద్దించాడు. అతను రాకేష్, నా ఫ్రెండ్. అతను చాలా మంచివాడన్నయ్య.
అంటుంటే కళ్ళు చిన్నవి చేసి ఫ్రెండా లేక లవర్నా అన్నాడు. అంటే అన్నయ్య, అతను చాలా రోజుల నుండి నన్ను లవ్ చేస్తున్నాడు. సిన్సియర్గా తన ప్రేమని చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేశాడు. తన లవ్ని నిరూపించుకున్నాడు. అందుకే అతన్ని లవ్ చేయాల్సి వచ్చింది అని చెబుతుంటే ఇంకో చెంప వాయించాడు అర్జున్. వాడలా చేస్తుంటే నాకు ఒక్క మాట చెప్పాలనిపించలేదా? నిన్ను డైరెక్ట్గా దుబాయ్ అమ్మేయాలని చూశాడు. అలాంటి వాడితోనా నీ జీవితం పంచుకోవాలనుకున్నావు? వాడికి నీ సర్వస్వం కూడా అర్పించావు కదా. సమ్యుని కిడ్నాప్ చేసిందే వాడు. ఆ విషయం నీకు తెలుసా? నిన్ను కూడా కిడ్నాప్ చేసి గల్ఫ్ కంట్రీస్కి షిఫ్ట్ చేసి నీతో బిజినెస్ చేయాలనుకున్నాడు. అలాంటి వాడిని అసలు అలా ఎలా నమ్మావే అంటూ పీక పట్టుకోగానే ఒక్కో నిజం వింటున్న పర్ణిక కళ్ళు ఎప్పుడో సంద్రాలయ్యాయి. చెల్లి వాడి చేతిలో మోసపోయిందని బాధగా అనిపిస్తుంటే ఆమెను వదిలి, అసలు నాకు చెప్పకుండా ఇదంతా ఎందుకు చేశావురా అన్నాడు బాధ నిండిన గొంతుతో. అన్నయ్య అంటూ అర్జున్ని గట్టిగా హత్తుకుంది. వాడు చాలా మంచివాడు అని నమ్మానన్నయ్య. నా శరీరాన్ని కూడా వాడికి అర్పించాను. అది కావాలని జరగలేదన్నయ్య. నేను అలాంటి దాన్ని కాదు. కానీ ఆ రోజు నాకు ఏమైందో ఏంటో ఏం గుర్తులేదు. మార్నింగ్ ఒళ్ళంతా పెయిన్స్గా ఉంటే ఏమైందని అడిగాను. మనం రాత్రి తప్పు చేశాం, నన్ను క్షమించు పర్ణిక అంటూ నా దగ్గర కంటతడి పెట్టుకున్నాడు. హా, ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాడు నిన్ను పూర్తిగా వాడి మాయలో పడేసుకున్నాడు. ఆ రోజు నువ్వు వాడికి లొంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడు నీకు ఇంజెక్ట్ చేసిన డ్రగ్ అని చెప్పగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి పర్ణికకి. ఈ విషయాలు నీకెలా తెలుసన్నయ్య? ఎలాగో తెలిసాయి, కానీ వాడి అడ్రస్ ఎక్కడో చెబుతావా? చెబుతానన్నయ్య అంటూ ఆ రాత్రి అక్క నుండి బయలుదేరారు. ఇక వాడి ఇల్లు రావడంతో కారాపాడు అర్జున్. ఇక్కడేనా వాడుండేది? అవునన్నయ్య అని కారు దిగి లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఆ ఇంట్లో ఎవరో కనిపించారు. వాళ్ళని చూసి నొసలు చిట్లించాడు అర్జున్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇక్కడ రాకేష్ అనే వ్యక్తి ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది పర్ణిక. రాకేషా? రాకేష్ అనే పేరు గల వ్యక్తి ఎవరూ లేరండి. అదేంటి? అతను ఈ ఇంట్లోనే ఉంటాడు. నేను ఈ ఇంటికి కూడా వచ్చాను. నిజం చెప్పండి. లేదమ్మా, మేము కొన్నేళ్ల నుండి ఇక్కడే ఉంటున్నాం. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? కావాలంటే మా పక్కింటి వాళ్ళని కూడా అడగండి అని చెబుతుంటే అసహనంగా పర్ణికని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. అన్నయ్య, వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఎలా తెలిసేది? డోంట్ వర్రీ పర్ణిక, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో అన్నాడు అర్జున్. ఇక ఇంటికి చేరిన ఇద్దరు పర్ణిక తన రూమ్కి వెళ్ళిపోతే అర్జున్కైతే ఆ రాత్రి ఎలా గడిచిందో కూడా తెలియలేదు. రేయ్, నేను చెప్పింది అర్థమైందిగా? అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. నేను రేపు ఒక సరుకుంది, దాన్ని తీసుకుని దుబాయ్కి వెళ్తున్నాను. ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా మిడ్-నైట్ 12 o'clock ఫ్లైట్ ఉంది. నువ్వే మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి రావాలి. చెబుతున్నాను కదా. ఎవరికైనా డౌట్ వచ్చిందనుకో, వేరే ఎవరో కాదు, నేనే నిన్ను చంపేస్తాను. మామూలుడు కాదు ఆ అర్జున్. అయినా ఇప్పటి వరకు విషయం తెలియదంటే ఇక మీదట కూడా వాడికి నిజం తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను రేపు దుబాయ్కి వెళ్ళిపోతే జీవితాంతం వాడు నన్ను పట్టుకోడు అని వంకరగా నవ్వాడు. ఓకే బాస్, మీరు టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటానుగా. మరి నిషా మేడం? దానికి హెల్త్ పూర్తిగా పాడైంది. లేకపోతే దాన్ని కూడా తీసుకెళ్లేవాణ్ణి. ఊరికే ఎందుకు వదిలిపెట్టాలి? సరుకు అమ్ముకుంటేనే కదా డబ్బులు వచ్చేది. ఇక అక్కడే ఉండి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే బాస్, ఇక మీరు రిలాక్స్ అవ్వండి అంటూ కాల్ కట్ చేశాడు. స్పృహలో లేని సూర్య దగ్గరికెళ్ళి అతని చేతిని తీసుకొని, నీకు ఈ గతి పట్టించిన వాడినే జీవితాంతం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తానన్నయ్య. నువ్వు అతి త్వరలో కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీకేం కాదన్నయ్య. ఖచ్చితంగా నువ్వు స్పృహలోకి వస్తావు. నీకు నేనున్నాను. నువ్వు లేచాక ఇద్దరం కలిసి ఒక ఆట ఆడేసుకోవాలి అంటూ ఈ వీళ్ళు స్మైల్ ఇచ్చి అప్పుడే డాక్టర్ చెకప్కి రావడంతో పాకెట్లో ఉన్న కత్తి తీసి డాక్టర్ పీక మీద పెట్టి, ఏయ్ డాక్టర్, మా అన్నయ్య ఇంకెప్పుడు స్పృహలోకి వస్తాడు అంటూ అరుస్తున్న వాడి మాటలకి డాక్టర్ క్షణం వణికితే, అది ఎలా తెలుస్తుంది సార్? కోమాలోకి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో ఎవరికీ తెలీదు.
అతని తలకి బలంగా గాయం అవడం వల్ల చిన్న మెదడులోని నరాలు చితికిపోయాయి. అందుకే కోమాలోకి వెళ్ళాడు. స్పృహలోకి ఎప్పుడొస్తాడో చెప్పలేం సార్ అంటున్న అతని పీక మీద రక్తం సన్నగా బయటకొస్తుంటే భయంగా అతని వళ్ళు వణికింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.